హాయ్ అందరికి. సండే స్పెషల్ నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. కావాలంటే వీడియో షేర్ చేసుకుంటాను. ఎవరికైనా కావాలంటే చూడండి. ఫస్ట్ చికెన్ ఉప్పు పసుపు మిరప్పొడి వేసి కొంచెం నీళ్ళు వేయకుండా సిమ్లో పెట్టి మగ్గించేయాలా ఒక 10 నిమిషాలు. తర్వాత అది చల్లారినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఆల్రెడీ వేస్తున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ మసాలా వేసిన నేను. చికెన్ మసాలా కార్న్ఫ్లోర్ కొంచెం నిమ్మకాయ వేసి అది కలిపేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసిన అది పట్టుకునేకి. తర్వాత ఆయిల్లో కొంచెం కొంచెం డీప్ ఫ్రై చేసేసి అన్నం సపరేట్గా ఉడికించుకొని చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ వేగలాగా అన్నం చల్లార్చి పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో రైస్కి తిరగమాత వేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ వేసుకొని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేపుకోవాలి. ముక్క బాగా మెత్తగా వస్తుంది సిమ్లో పెట్టుకొని వేపుకుంటే. ముక్క గట్టిగా లేకుండా సాఫ్ట్గా వస్తుంది. కబాబ్ లాగే, కాకపోతే మైదా అవన్నీ వేము, కబాబ్ మిక్స్ అవేము. ఇప్పుడు అవన్నీ వేపుకున్నాక ఒక ఆనియన్ నేను ఒక పావు బియ్యం రైస్ పెట్టుకొని దాంట్లో సగం వేసుకున్నా ఇద్దరికి అయ్యేలాగా. ఒక ఆనియన్ హాఫ్ క్యాప్సికమ్ తీసుకొని దాన్ని బాగా వేపుకున్నాక ఈ వేపుకున్న చికెన్ కూడా వేసేసి కొంచెం చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం వేసిన మిగిలింది ఒక ప్యాకెట్లో సగం చికెన్ ఫ్రై చేసేకి రైస్లోకి సగం వేసుకున్నా. తర్వాత సోయా సాస్ ఒక స్పూన్ వేయాలి, వేసి మూత పెట్టాలి. అప్పుడు ముక్క మెత్తగా అవుతుంది. అవన్నీ వేగినాక చికెన్ మసాలా అవన్నీ వేగినాక మూత పెట్టేసి సిమ్లో కొంచెం ఉడికించిన అన్నం వేసి కలిపేసుకొని ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకోండి. ఫ్రైడ్ రైస్ రెడీ. బాయ్.